అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ ఏంటంటే పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ దేర్ ఛానల్డ్ మెసేజ్. ఓకే, మీ పర్సన్ నుంచి మీకోసం ఛానల్డ్ మెసేజెస్ అనమాట. వాళ్ళు మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎనర్జీ అటాచ్డ్ టు యూ. ఓకే, ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ నుంచి. అండ్ ఎవరు ఈ రీడింగ్ చూడొచ్చు అని అంటే, మీరు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ మీకు ఈ పర్సన్కి మధ్యలో కమ్యూనికేషన్ క్లియర్లీ లేదు. ఈవెన్ ఒకవేళ మీ ఇద్దరు లైక్ యూనో కనెక్షన్లో ఉన్నప్పటికీ వీళ్ళు ఎప్పుడు మీతో ఫీలింగ్స్ క్లియర్లీ ఎక్స్ప్రెస్ చేయకపోవడము, ఇలాంటి ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకోసం అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుంచి మీకోసము ఛానల్డ్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో యా, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్? గివ్ మీ ద మెసేజెస్ ఫ్రమ్ మై కలెక్టివ్స్ పర్సన్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో చూద్దాం మరి మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుండి మీకోసం ఏం మెసేజ్ ఉంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, స్ట్రెంగ్త్, 9 of Pentacles, the Wheel of Fortune. ఓకే, వెయిటింగ్. నాకు తెలిసి మీరు చాలామంది ఒక మంచి టైం కోసము వెయిట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో. ఓకే, ఒక కంప్లీట్ టర్న్ అనేది అవ్వాలి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో. ఏదైనా ఒకటి జరిగి మొత్తం అంతా నార్మల్ అయిపోవాలి, ఇద్దరి మధ్యలో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీద ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, మెయిన్ డెత్తో, డెత్ ఇక్కడ చూడండి, 5 of Swords, Ace of Wands ఉంది. ఓకే, ఈ పర్సన్ మీ సైడ్ రావడానికి రెడీగా ఉన్నారు. ఓకే, రెడీగా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటి అని అంటే, ఈ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి మీ ఇద్దరి మధ్యలో అని అంటే, వీళ్ళ లైఫ్లో ఏదో ఉంది. సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోలింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు ఉండిండొచ్చు, ఏదన్నా అయిండొచ్చు అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు దీని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ అది ఎండ్ చేయాలి. ఏదైతే నెగిటివిటీ ఉందో అరౌండ్ కంట్రోలింగ్ పీపుల్, లేకపోతే ఇంకా కలీగ్స్ అయ్యుండొచ్చు, వీళ్ళు ఒకవేళ మీరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తుంటే ఇంకా ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట. కొన్నిసార్లు వీళ్ళ నెగిటివ్ మైండ్ సెట్ కూడా, అంటే వీళ్ళు ఆలోచించే విధానమైనా సరే ఏదైనా ఉంటుంది రైట్. దీన్ని వీళ్ళు ఎండ్ చేయాలి ఫస్ట్. అది ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని బిలీవ్ చేసి దాంతోనే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని ఎండ్ చేసిన తర్వాత, దాన్ని ఎండ్ చేసి ఒక సార్ట్ ఆఫ్ లైక్ యూనో ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ తీసుకొని మీ ముందుకు రావాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలా రావాలి ఒక న్యూ బిగినింగ్తో, ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్తో అని అంటే, ఏదైతే మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడలాగా రైట్, ఇక డెత్ కార్డ్తో ఏదైతే పెయిన్ఫుల్ సైకిల్ ఉందో, ఏదైతే మనుషులు ఇదంతా ఉందో ఇది ఎండ్ అవ్వాలి. సో ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ కావాలని ఉంది వీళ్ళకి, కానీ అలాగే వీళ్ళు ఆ న్యూ బిగినింగ్ కావాలి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ ఎండ్ అవ్వాలి అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, డిటర్మినేషన్లో ఉన్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఉన్నారు, కానీ అలాగే డౌట్స్, కన్ఫ్యూషన్స్, ఒకవేళ వెళ్తే ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి కూడా ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు దాని నుంచి లిబరేట్ అవ్వాలి. అండ్ అదొకటే కాదు, మీ పర్సన్కి ఒకవేళ మనీ రిలేటెడ్ సిచ్యువేషన్స్, వాళ్ళ గోల్స్ అని చెప్పేసి, ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటే, వీళ్ళు ఏంటి అని అంటే వన్స్ అది గోల్ రీచ్ అయిన తర్వాత వీళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా సరే ఇండిపెండెంట్ అయితే ఫినాన్షియల్స్కి సంబంధించి, అప్పుడు మీ సైడ్ వస్తాను అంటే మీ కనెక్షన్ దగ్గరికి వస్తాను అని చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏది ఉన్నా సరే ఫ్రీ అవ్వాలి. కొంతమందికి ఇక్కడ ఈ రీడింగ్లో ఈ పర్సన్ ఇంకొక ఏదో కనెక్షన్లో ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తుంది. మోస్ట్లీ వీళ్ళు ఏదో టాక్సిక్ సిచ్యువేషన్లోనో, లేకపోతే ఏదో కంట్రోలింగ్ సొసైటీ కోసం అని చెప్పేసో, లేకపోతే ఇంకా దేని గురించి అయినా చెప్పేసి ఒక కనెక్షన్లో ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ కనెక్షన్ నుంచి ఫస్ట్ వీళ్ళు బయటికి రావాలి, వాళ్ళని వీళ్ళు సింగిల్ చేసుకోవాలి. వీళ్ళు కూడా ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఒకవేళ అది కనుక హ్యాపీ సిచ్యువేషన్ కాదు అని అంటే మాత్రమే.
అంతేగాని వీళ్ళు హ్యాపీగా ఉండి మనము ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. బట్ నేను అది చెప్తున్నాను ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది అని అంటేనే వీళ్ళు ఏదో లైక్ సంథింగ్ ఏదో వీళ్ళకి నచ్చనిది వీళ్ళ లైఫ్లో బలవంతంగా మ్యారేజ్ కానివ్వండి, బలవంతంగా ఏదైనా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఫిక్స్ చేస్తూ ఉంటే దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను నేను. దీని నుంచి లిబరేట్ అయిన వెంటనే ఒక స్టెప్ తీసుకుంటాను. ఓకే, ఏదైతే నెగిటివిటీ ఉందో అది ఎండ్ అవ్వాలి అని ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. అది స్పెషల్లీ మీతో న్యూ బిగినింగ్ ఉండాలి అని అంటే. ఓకే, అండ్ అదొకటే కాదు, స్ట్రెంగ్త్. వీళ్ళు స్ట్రెంగ్త్తో ఏంటి అని అంటే మీకు కొంచెము పేషెన్స్ ఉండనివ్వాలి అని చెప్పి, ఏమంటారు, మీకు మీరు పేషెన్స్తో ఉండాలి అని చెప్పేసి. ఓకే, ఆ స్ట్రెంగ్త్ ఉండనివ్వండి, బ్రేవ్గా ఉండండి, మీ పని మీరు చూసుకోండి. ఏదున్నా సరే, ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో ఆ డిఫికల్టీస్ అనేవి ఎండ్ అవుతుంది. మీరు మీ కనుక ఒకవేళ ఈ పర్సన్ ఏదో కోపం రావడము, అన్నెసరిగా వీళ్ళు చేస్తుంది మీకు హర్టింగ్ లాగా అదంతా అనిపిస్తుంటే ఇది ఏంటి అని అంటే ఈ పర్సన్ అవన్నీ కంట్రోల్ చేసుకొని కొంచెం పేషెన్స్తో కొంచెం కామ్గా ఎదురు చూస్తే లిబరేట్ చేసుకొని వస్తాను అని చెప్పాలని అనుకుంటున్నారు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం నేను ఏమంటాను అని అంటే వీళ్ళు వచ్చేది వరకు వెయిట్ చేస్తూ ఉండడం కూడా ఇట్ ఈస్ నాట్ నైస్. కానీ వీళ్ళు చెప్పాలనుకుంటుంది అనమాట. వీళ్ళు చెప్పలేదు ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళకు కూడా తెలుసు ఈ పర్సన్ కూడా ఎలా అంటే ఒకవేళ వెయిట్ చేయమని చెప్తే ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఇది ఎప్పుడో ఒకసారి టర్న్ అయ్యే సైకిల్, ఇమ్మీడియట్గా టర్న్ అవ్వదు, ఒక రోజు జరిగేది కాదు అది. కొన్నిసార్లు ఇయర్స్ కూడా తీసుకునే టైం అనమాట. కాబట్టి ఈ పర్సన్ మీకు చెప్పాలనుకున్నా ఇప్పుడు కష్టంగా ఉంది, ఇప్పుడు తప్పదు, పేషెన్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట. కాబట్టి అన్నెసరిగా వాళ్ళు మీ టైంని కూడా వేస్ట్ చేయడము, మిమ్మల్ని వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని వీళ్ళు హయ్యర్ సెల్ఫ్ నుంచి అనమాట వీళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. సో వీళ్ళు మీతో వెయిట్ చెయ్యండి అని చెప్పాలనుకున్నారు, కానీ అలాగని చెప్పేసి మీరు లైఫ్ని సాక్రిఫైస్ చేయలేరు కదా. ఓకే, సో అలా అనమాట. సో వీళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళు ఫ్రీ అయ్యేంత వరకు ఈ పర్సన్, స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఒక పర్సన్ లాగా చెప్తాను. ఓకే, అదర్వైజ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి ఫ్రీ అవ్వాలి, ఫ్రీ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఈ లక్ ఎప్పుడు టర్న్ అవుతుందో ఈ టైం, ఒక మంచి టైం కోసం వెయిట్ చేయండి అని చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, బట్ అలా అగైన్ వీళ్ళు ఎందుకు మీతో డైరెక్ట్ చెప్పలేదంటే ఇంత టైం ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద స్ట్రెంగ్త్ అంటేనే, ఇంకా 9 ఆఫ్ పెంటికల్స్ అంటేనే కొంతమందికి టైమింగ్ వచ్చేసి చాలా డిలే అనమాట. ఇది ఇమ్మీడియట్గా వీక్స్లోనో లేకపోతే మంత్స్లోనో జరిగేది కాదు, బాగా టైం పట్టే ఛాన్సెస్. ఒకవేళ మీ పర్సన్ కనుక సపరేషన్లో నడుస్తుంది మీకు తెలుసు అని అనుకోండి, మీరు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీకు ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఈ పర్సన్ మేబీ ఇప్పుడు ఈ టైంలో మీకు ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు. ఓకే, మీ గురించి ఎక్స్ప్రెస్ చేసే స్థితిలో కూడా వీళ్ళు లేరనమాట. ఏదో సిచ్యువేషన్ నడుస్తుంది, కానీ వీళ్ళు మీకు కొంచెం ఓపికతో ఉండండి అని కూడా చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఓవరాల్గా కొంచెం వెయిట్, చాలా టైమింగ్ ఇక్కడ ఇష్యూ చూపిస్తుంది. ఇంకా చూద్దాము ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు అని. యాక్చువల్లీ ఇంత దూరం వరకు రానివ్వకూడదు నన్ను అడిగితే. చూడండి, నేను మన సొసైటీలో ఉండేదే చెప్తాను. నేనైతే ఎప్పటికైనా సరే ఎవరిని, ఒక పర్సన్ని వదిలిపెట్టేసి వాళ్ళకు అన్యాయం చేసి రావాలని చెప్పి ఏ రీడింగ్లోనూ ఉండదు, ఎలాంటి ఆస్ట్రాలజీలోనూ ఉండదు, ఎక్కడ చెప్పరు. హ్యాపీగా ఉన్నంత వరకు ఆ కనెక్షన్లోనే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళు విడిపోవాలని చెప్పి కోరుకోవడం ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, కానీ మీ పర్సన్ కనుక మీకు తెలుసు వాళ్ళ సిచ్యువేషన్ బాగలేదు, వాళ్ళు ఏదో టాక్సిక్ దాంట్లో ఉన్నారు, వేరే వాళ్ళ గురించో సొసైటీ గురించో లేకపోతే ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ని ఇవ్వాలని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఈ పర్సన్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అని అనమాట. ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కోరుకోకూడదు. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ అది చాలా రాంగ్. అది మనకి బ్యాడ్ కర్మలాగా అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఇట్స్ బెటర్ ఫర్ యూ. మీకు ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చేస్తే, పెయిన్ఫుల్ అయినా సరే మనం అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయడమే బెటరు. ఎందుకంటే ఏమవుతుందంటే మనము వాళ్ళకి అన్నెసరిగా థర్డ్ పార్టీ లాగా అయినట్లు అవుతుంది ఒకవేళ హ్యాపీగా ఉన్నారు అని అంటే, రైట్? సో నేను మీకు జస్ట్ చెప్తున్నాను ఇక్కడ. సో మీ పర్సన్ ఇక్కడ లిబరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ రాంగ్ సిచ్యువేషన్ ఉంటేను, ఒకవేళ వాళ్ళు టాక్సిక్ సిచ్యువేషన్లో ఉంటే. ఓకే, కొంతమందికి
ఒకవేళ వేరే పర్సన్ అలా కాకుండా వీళ్ళు జస్ట్ లైక్ మ్యారేజ్ అని కాదు, అలా అని కాకుండా కొంతమందికి జస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించడము, వాళ్ళతో అంత క్లియర్లీ మాట్లాడడము, లేకపోతే కంట్రోలింగ్ ఫ్యామిలీ ఏదైనా ఉంటే వాళ్ళతో కొంచెము దాని నుంచి బయటికి రావడము, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ లిబరేషన్ అనేది కొన్నిసార్లు మన ఓన్ మైండ్ సెట్ కూడా ఎలా అంటే 9 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, వీళ్ళు ఒకవేళ మీ పర్సన్ బాగా హర్ట్ అయ్యారనుకోండి పాస్ట్ కనెక్షన్లో, లేకపోతే ఎమోషనల్లీ వీళ్ళ లైఫ్లో పేరెంట్స్ కనుక ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మంచిగా లైక్ ఎప్పుడు కంట్రోలింగ్ ఉంటే వాళ్ళు ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రావడానికి, దాని నుంచి లిబరేట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. సో మీరు ఒకవేళ ఫోర్స్ఫుల్గా వీళ్ళని మనము కమిట్మెంట్లో ఉందాము, ఇది ఈరోజు జరగాలి ఇలా అంటూ ఉంటే కొంచెం పేషెన్స్ కావాలి, కొంచెం టైం కావాలి అని చెప్పి అడుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ మీకు. ఓకే, సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సినారియో ఉంటుంది. పిన్ పాయింట్ చేసి చెప్పడము ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ నేను మీకు సినారియోస్ ఇస్తున్నాను. సో మీకు మీ సిచ్యువేషన్కి మీరు దీన్ని రెజొనేట్ చేసుకుంటారు అని చెప్పేసి. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఇక్కడ వీళ్ళు మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రీ అవ్వాలి. ఫస్ట్ వీళ్ళు ఏదో సిచ్యువేషన్ నుంచి ఫ్రీ అవ్వాలి, మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి, కంప్లీట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అంటే. ఓకే, చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు. ద హెరాఫెంట్, క్వీన్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. కొంతమందికి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్, మీ ఇద్దరి మధ్యలో మంచి బాండ్ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది 6 ఆఫ్ కప్స్తో. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాకపోయినా ఇక్కడ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ పాస్ట్ సోల్ కైండ్ ఆఫ్ కనెక్షన్ అనమాట. ఓకే, వీళ్ళు ఈ పర్సన్ మీతో కనెక్షన్ ఫీల్ అవుతారు. అదే ఇంకొక మెసేజ్ మీకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీతో వీళ్ళు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతారు, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు దాన్ని. వీళ్ళకి మనం అంటే ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి మనకి ఈ సోల్మేట్ ఇవన్నీ తెలుసు నేమ్స్, కానీ అవతల వాళ్ళకి తెలియదు, రైట్? ఈ పర్సన్ కూడా అంతే, మీతో చాలా స్ట్రాంగ్ కనెక్ట్ ఫీల్ అవుతారు. వీళ్ళకి ఎప్పుడు మిమ్మల్ని కలిసిన ఫీలింగ్ లైక్ వాళ్ళు ఈజీలీ వాళ్ళ లైక్ కిడిష్ కైండ్ ఆఫ్ థింగ్. కిడిష్ అంటే నాట్ దాట్, ఒక చిన్న పిల్లడితనం లాగా ఉంటుంది చూడండి, చిన్నపిల్లలాగా అలా ఉండగలుగుతారు మీతో వీళ్ళు. ఓకే, ఈ పర్సన్కి. సో కాబట్టి వీళ్ళు ఇది చెప్పాలనుకుంటున్నారు, మీతో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజెంట్, వీళ్ళు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏదో మెచ్యూర్గానో లేకపోతే ఇలా ఉండాల్సిన అవసరం లేదు, అంత వాళ్ళుగా ఉండగలుగుతారు అని కూడా చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, అదొకటే కాదు, ఈ పర్సన్కి క్వీన్ ఆఫ్ కప్స్తో ఈ రీడింగ్లో ఇవాళ వస్తున్న మెసేజ్లో మరి ఎవరికి వినాలందో తెలియదు, కానీ మీకు కనుక ఈ పర్సన్ ఎప్పుడు మీరంటే ఇష్టము, ప్రేమ ఉంది అని చెప్పలేదు అని అంటే, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో చూపిస్తుంది ఏంటి అని అంటే, వీళ్ళకు చాలా ఇష్టం ఉంది మీరంటే, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది దాన్ని. ఓకే, ఆ ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు లవ్ కన్నా మెయిన్ ఇంకా వేరేది ఏదో చూస్ చేసుకోవడం క్లియర్లీ తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు ఫ్రీ అవ్వాలి అని అంటున్నారు అంటేనే ఈ పర్సన్ సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది లైఫ్లో, అది ఎండ్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్యాటర్న్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ప్రతి లైక్ ప్రతి ఒక్కరు ఏదో మ్యారేజ్లోనే ఉన్నారని కాదు, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది మళ్ళీ రాంగ్గా అజ్యూమ్ చేసుకుంటారు, అందుకని చెప్తున్నాను. ఓకే, సో ఈ పర్సన్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని కూడా చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఓకే, వీళ్ళకి ఇంకోటి వీలైతే ఏంటి అని అంటే 6 ఆఫ్ కప్తో వెరీ స్వీట్ వే, యాక్చువల్లీ మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి సారీ చెప్పాలి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చో, లేకపోతే బయటికి తీసుకెళ్ళో, లేకపోతే మీరంటే ఎలా లైక్ వాళ్ళకు మీ ముందున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందని కూడా చెప్పి కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకే, ద హెరాఫెంట్తో నేను ఒకటి చెప్తాను, ఈ మెసేజ్ చాలా స్పెసిఫిక్ పీపుల్కి మాత్రమే రెజొనేట్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఈవెన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా, పాస్ట్ పర్సన్ అయినా, కనెక్షన్ అయినా, ఒక మూమెంట్లో మీరిద్దరు కమిట్మెంట్కి సంబంధించి హయ్యర్ లెవెల్కి మనం ఇలా ఉంటాం, ఫ్యూచర్లో అలా ఉంటామని మాటలు జరిగిండొచ్చు, అట్లీస్ట్ కొంచెమైనా సరే. ఓకే, సో వీళ్ళు
కానీ ఏదో డిస్టర్బెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో అది జరగకుండా అయిపోవడము, అగైన్ సాక్రిఫైస్ ఎనర్జీ, రైట్, అలాంటిది ఏదో జరిగింది. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు సారీ చెప్పాలనుకుంటున్నారు. ఓకే, లేదు ఈ పర్సన్ ఇంకా సింగిల్ అని అంటే వీళ్ళు మీకు ఇంకా ఏమి ఇవ్వలేకపోతున్నారు, కమిట్మెంట్ అయినా సరే, లేకపోతే ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు కనెక్షన్ని అని చెప్పి దాని గురించి కూడా బాధపడుతున్నారు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో ఓవరాల్గా టైం అని వచ్చేసి ఈ రీడింగ్లో చూపిస్తుంది. టైం అండ్ కొంచెం పేషెన్స్ ఉండాలి మీకు అంటే ఎవరైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో రీడింగ్, ఈ పర్సన్ మీద అది చెప్పాలనుకుంటున్నారు. కొంచెం ఓపికతో ఉంటే టైం అంతా మారుస్తుంది. అప్పుడు మనం అనుకున్నవన్నీ చెయ్యొచ్చు, మనము ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని చెప్పడం, అంటే కనెక్షన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండొచ్చు అని చెప్పాలనుకుంటున్నారు అనమాట. బట్ అగైన్ నేను చెప్తున్నాను, మీరు ఒక్క రీడింగ్ చూసి ఈరోజు, ఎందుకంటే నేను ఎవరిని స్టక్ చేయాలని ఎప్పుడు చెప్పను. ఈవెన్ పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నా నేను అందులో ఏం చెప్తాను అని అంటే టైమింగ్ వచ్చిన వెంటనే ఒకవేళ ఇయర్స్ వస్తే అంతవరకు ఎవరి కోసం మనము మన లైఫ్ని సాక్రిఫైస్ చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, రైట్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మూమెంట్ వచ్చినప్పుడు యూనివర్స్ మనల్ని కలపాలి, డెస్టినీ చేంజ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కానీ వెయిట్ చేసుకుంటూ ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఇవాళ వచ్చి పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తారా అనుకుంటూ ఎప్పుడు ఉండకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నేను అదైతే చెప్పట్లేదు మీకు ఇక్కడ, బట్ ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు, నేను అది మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ మీకు అది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాము ఈ పర్సన్ నుంచి మీకోసం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్లీ ఇవి డీప్ డౌన్ ఫీలింగ్స్ అనమాట. ఇవి మనకు ఫిజికల్లో కనిపించే ఫీలింగ్స్ కాదు. అంటే ఫిజికల్గా అంటే ఇప్పుడు మన 3D మనం ఉండేదాన్ని, రైట్. ఇవి వీళ్ళు మనసులో ఉన్నవి, వీళ్ళు ఎప్పుడు మీతో చెప్పనివి. ఎప్పుడు మీరు క్వశ్చన్ అడిగినా మీకు ఆన్సర్ రాదు చూడండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి. ఓకే, అందుకనే వీళ్ళ డీప్ డౌన్, వీళ్ళ హయ్యర్ సెల్ఫ్ నుంచి వీళ్ళు మీకు చెప్పాలనుకున్నవి వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు, రైట్. మీకు ఇప్పుడు వీళ్ళు నాకు ఎప్పుడు చెప్పలేదు మ్యామ్, నేను శశి నువ్వేం చెప్తున్నావు అంటే, ఎస్, ఇవి చెప్పని మెసేజెస్. వీళ్ళు సపరేషన్లో ఉన్నప్పుడు మీ గురించి అనుకోవడము, వీళ్ళు దూరంగా ఉన్నప్పుడు మీతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు, అలాంటి మెసేజెస్ ఇవి. ఓకే, మీకు చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండిండొచ్చు ఈ కనెక్షన్కి సంబంధించి. సో ఇలా అనమాట వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చేది. ఓకే, చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఐ గెట్ నర్వస్ టు కాల్ యూ, ఐ డోంట్ వాంట్ టు బీ ఇగ్నోర్డ్. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనంటే చాలా నర్వస్గా ఫీల్ అవుతారు, భయపడతారు అనమాట. ఎందుకు అనంటే మీరు ఇగ్నోర్ చేస్తారేమో, మీరు సేమ్ వేలో రెస్పాండ్ అవ్వరేమో అని చెప్పేసి కూడా వీళ్ళకు ఒక భయం ఉంది. ఓకే, ఐఎమ్ సీక్రెట్లీ అబ్సెస్డ్ విత్ యూ. నేను చెప్తాను ఇక్కడ రీడింగ్ ప్రకారంగా వీళ్ళు చూడండి, ఇక్కడ లిబరేట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా లేరు. మనం ఎప్పుడు ఫ్రీ అవ్వాలనుకుంటాం ఏ సిచ్యువేషన్లో అయినా సరే. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండమో అప్పుడు మనము వేరే సిచ్యువేషన్ కోరుకుంటాము, వేరే దానికి వెళ్ళాలి అని కోరుకుంటాం, రైట్. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఏమంటే వీళ్ళకి ఇంకా టైం కావాలి, కొంతమందికి ఇంకా ఏమంటారు ఇవి ఛాన్సెస్ కావాలి చాలా అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి. ఐఎమ్ సీక్రెట్లీ అబ్సెస్డ్ విత్ యూ. ఈ పర్సన్ మీ సోషల్ మీడియాలో ఫ్రెండ్ ఉంటే వాళ్ళు చూడడము, మీ గురించి తెలుసుకోవడము, మీ గురించి అబ్సెసివ్గా ఉండడం అనమాట. మీరే కాదు థింక్ చేయడము, వీళ్ళు కూడా థింక్ చేస్తున్నారు మీ గురించి. ఓకే, ఇంకా చూద్దాము. ఐఎమ్ డీప్లీ సారీ దాట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ. కొంతమందికి ఈ పర్సన్ ఎలాంటి ఆన్సర్ చెప్తున్నాను కదా, మళ్ళీ ఛానల్ మెసేజెస్ అంటేనే వీళ్ళు మీకు చెప్పని మెసేజెస్. ఓకే, వీళ్ళు ఎమోషన్లెస్తో మీ నుంచి వాక్ అవే కూడా చేసిండొచ్చు, బ్లాక్ లాంటిది, నో కాంటాక్ట్ ఉండడానికి వీళ్ళ రీజన్, రైట్. సో ఐఎమ్ డీప్లీ సారీ దట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ. మీకు వీళ్ళు సారీ చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు మీ నుంచి వాక్ అవే చేసినందుకు, దూరంగా వెళ్ళిపోయినందుకు. ఓకే, యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. రైట్ నో అయితే అదే చెప్తున్నారు. ఇక్కడ డెఫినెట్లీ ఇక్కడ చూపిస్తుంది వీళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. లైఫ్లో టైం చేంజ్ అవ్వాలి, సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి, అప్పుడే మీ దగ్గరకు రాగలుగుతాను. అందుకే మిమ్మల్ని ఆపడానికి కూడా వీళ్ళు మీరు ఆగిపోవాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకనంటే వీళ్ళు ఇప్పుడు మీరు ఎంత డిజర్వ్ చేస్తారో అంత అయితే ఇవ్వలేరు. ఓన్లీ పేజ్, ఓన్లీ ఫ్రెండ్షిప్, లేకపోతే ఎప్పుడో ఒకసారి హాయ్ బాయ్ ఇలాంటిది మాత్రమే వీళ్ళు మీకు ఇప్పుడు ఇవ్వగలుగుతారు. అందుకనే వీళ్ళు ఏంటంటే యూ డిజర్వ్ బెటర్
గ్రేటర్ దాన్ వాట్ ఐ కెన్ ఆఫర్. నేను ఇచ్చేదానికంటే నువ్వు ఇంకా ఎక్కువ డిజర్వ్ చేస్తావు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్. ఓకే, మీ పిక్చర్స్ చూస్తున్నారు వాళ్ళతో ఉంటే. వై ఆర్ యూ సో మీన్? ఒకవేళ మీరు కనుక వీళ్ళతో చాలా రూడ్గా అలా బిహేవ్ చేస్తుంటే ఎందుకు మీరు అలా ఉన్నారు అని కూడా చెప్పాలనుకుంటున్నారు. సారీ. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. ఓకే, అది మన తెలుగు ఛానల్లో చెప్పకూడదు, నాకు యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యూ. అఫ్ కోర్స్ రైట్, ఈ పర్సన్ అసలు మిమ్మల్ని కలవకుండా ఉండింటే లైఫ్లో బాగుండు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే అసలు కలవకుండా ఉంటేనే బాగుండు కదా, ఇదంతా జరిగేది కాదు అని అనుకుంటారు కొన్నిసార్లు సిచ్యువేషన్లో, రైట్? అదొకటి. ఐ వాంట్ టు హోల్డ్ యూ. ఓకే, వన్ మోర్ మెసేజ్ యూనివర్స్, 2 more మెసేజెస్ చూసి మనం ఇంకే రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఐ వాంట్ టు రీగెయిన్ యువర్ ట్రస్ట్. మీ ట్రస్ట్ కనుక వీళ్ళు బ్రేక్ చేసింటే ఈ పర్సన్ మళ్ళీ మీ ట్రస్ట్ని రీగెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఆల్ ఐ రియలీ వాంట్ ఇస్ టు సీ యూ అగైన్. ఇంకొకసారి మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, సో ఇవి వచ్చేసి మీ పర్సన్ నుంచి ఛానల్డ్ మెసేజెస్ అండి మీకోసము. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయ్యింది. ఒకవేళ హెల్ప్ అవుతే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.